పద్మావతి కథ. గంగానది ఒడ్డున తంజావూరు అనే పట్టణమొకటి ఉంది. దానిని ప్రతాపుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ప్రతాపుడికి వజ్రముఖుడు అనే కొడుకున్నాడు. ప్రతాపుడి మంత్రికి కూడా ఒక కొడుకున్నాడు. అతని పేరు సుబుద్ధి. అతడు అన్ని విధాలా యోగ్యుడు. వజ్రముఖుడు, సుబుద్ధి ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్లు ఒకరిని విడిచి మరొకరు ఒక్క నిమిషం కూడా ఉండేవాళ్లు కాదు. ఒకరోజు వాళ్ళిద్దరూ వేటకు వెళ్లారు. వేటలో అలసిపోవుట వల్ల కొంచెం నీళ్లు తాగి ఒక చెట్టు కింద విశ్రమించారు. ఆ సమయంలో ఒక అందమైన యువతి తన స్నేహితురాలతో కలిసి అక్కడికి వచ్చింది. యువరాజు అయిన వజ్రముఖుడు ఆ యువతి అందానికి పరవశుడయ్యాడు. వజ్రముఖుణ్ణి చూసి ఆ యువతి కూడా మోహానికి లోనైంది. అయితే ఆమె యువరాజు పట్ల తన ప్రేమను తన స్నేహితురాళ్లకు కాని, యువరాజు స్నేహితుడైన సుబుద్ధికి కాని తెలియనివ్వదలుచుకోలేదు. అందువల్ల ఆమె తన తలలోని తామర పువ్వు తీసుకుని ముందు చెవిలో ఉంచి ఆ తర్వాత పళ్ల మధ్య పట్టి ఉంచింది. కొద్ది సమయం తర్వాత దాన్ని కాళ్లతో తొక్కింది. మళ్లీ చేతిలోకి తీసుకుని తన హృదయం మీద ఉంచింది. ఈ పనులన్నీ యువరాజు, సుబుద్ధి ఇద్దరూ మాత్రమే చూసేటట్లు జాగ్రత్త తీసుకుంది. అటువంటి సంకేతాలు ఇచ్చి ఆమె సరస్సులో స్నానం చేసి తన స్నేహితురాలతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే వజ్రముఖుడు మాత్రం వేటనుంచి ఇంటికి తిరిగి వచ్చిన దగ్గర్నుంచి విషాదంలో మునిగిపోయాడు. దాన్ని గమనించిన సుబుద్ధి, మిత్రమా, నువ్వెందుకు విషాదంలో ఉన్నావు? నీ విషాదం అడవిలో నువ్వు చూసిన యువతి గురించే అయితే నువ్వు ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఆమె తన సంజ్ఞల ద్వారా తమ ఆమోదాన్ని ఇప్పటికే తెలియజేసింది అని చెప్పాడు. ఆ మాటకు యువరాజు తడబడ్డాడు. తేరుకుని, ఏ ఆధారంతో నీవీ మాటలంటున్నావు అని సుబుద్ధిని అడిగాడు. అప్పుడు సుబుద్ధి, మిత్రమా, నేను గమనించిన దాని ప్రకారం నీకు ఆమె రహస్యంగా కొన్ని సంకేతాలు పంపింది. అయితే నువ్వా సంకేతాలను అర్థం చేసుకోలేకపోయావు. ఆ సంకేతాల అర్థాన్ని నేను నీకు వివరిస్తాను, విను. ఆమె తన తలలోని పుష్పాన్ని తీసి చెవిలో పెట్టుకోవడం ద్వారా తను కర్ణాపురం గ్రామానికి చెందినదానని అని తెలియజేసింది. పళ్లమధ్య పువ్వు ఉంచడం ద్వారా తాను ఒక శక్తిమంతుడి కుమార్తెనని తెలియజేసింది. పువ్వును కాళ్ల కింద వేసి నలపడం ద్వారా కర్ణాపురాన్ని పరిపాలిస్తున్న రాజు కాళింగుడు అని తెలియజేసింది. ఆ తర్వాత పువ్వుని కాలుతో పట్టుకోవడం ద్వారా తన పేరు పద్మావతి అని తెలియజేసింది. ఆ తర్వాత పువ్వును తన హృదయం మీద ఉంచి నిన్ను కౌగిలించుకోవాలనే తన కోరికను తెలియజేసింది. అందువల్ల నువ్వు ఆమె గురించి విచారించనవసరం లేదు. ఆమె కూడా నిన్ను కలుసుకోవాలనుకుంటోంది. సంతోషంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది అన్నాడు. సుబుద్ధి మాటలు యువరాజులో అమిత ఉత్సాహాన్ని కలగజేశాయి. ఆ తర్వాత యువరాజు సుబుద్ధితో కర్ణాపురానికి బయలుదేరాడు. వాళ్లు ఆ ఊళ్ళో ఒక పూటకూళ్ల ముసలమ్మ ఇంటిలో దిగారు. ఆమెకు కొంత డబ్బును ఆశ చూపి పద్మావతిని కలిసి రమ్మని అడిగారు. ఆ ముసలమ్మ వాళ్లు చెప్పినట్టు చేయడానికి సిద్ధపడి పద్మావతి దగ్గరకు వెళ్ళింది. నువ్వు నది దగ్గర చూసిన యువకుడు మన ఊరికి వచ్చి ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు. తను వచ్చినట్లు నీకు కబురు పెట్టమని అడిగాడు అని చెప్పింది. ఆ మాటలకు ఆమెపై పద్మావతి కోపం నటించింది. ఎవరది? నాకు అటువంటి వాళ్లు ఎవ్వరూ తెలియదు. మా ఇంటికి రాకు అని ముసలమ్మపై ఎగిసిపడింది పద్మావతి. అయితే ఆ మరుక్షణం ఆమెకు అన్ని మర్యాదలు చేసి కూర్చోపెట్టింది. ఆ తర్వాత ఆ ముసలమ్మను ఒక బుట్టలో కూర్చోబెట్టి తాళ్లతో ఆ బుట్టను కిందకు దించింది. ఏమి చేయటానికి పాలుపోక ముసలమ్మ నిరుత్సాహంతో తిరిగి వెళ్ళింది. యువరాజుకీ సుబుద్ధికి జరిగిన విషయమంతా వివరించింది. యువరాజు నిరుత్సాహపడి మళ్లీ మిత్రుడైన సుబుద్ధిని సలహా అడిగాడు. అందుకు సుబుద్ధి నవ్వి, మిత్రమా, నువ్వు ప్రేమించిన యువతి చాలా తెలివిగలదానిలాగా కనిపిస్తోంది. ఆమె తన సందేశాలు ఎవరికీ అర్థం కాకుండా ఉండేందుకు సంకేతాల ద్వారా తెలియజేస్తోంది. ముసలమ్మ దగ్గర తాను ఏమీ తెలియని అమాయకురాలిలాగా నటించింది. అదే సమయంలో నీకొక మార్గాన్ని సూచించింది. నువ్వు ఆమె ఇంటికి వెళ్ళి తాడు లాగినట్లయితే నిన్ను ఆమె పైకి లాగుతుంది అనే విషయం ముసలమ్మను తాడుతో కిందకు దించడం ద్వారా తెలియజేసింది. అందువల్ల ఇవాళే నువ్వా ప్రయత్నం చెయ్యి అన్నాడు. తన మిత్రుడి సలహా పాటించిన యువరాజు బయలుదేరి వెళ్లి తాడులాగాడు. అనుకున్నట్లుగానే ఆ యువతి యువరాజును తాడుతో పైకి లాగింది. యువరాజు కొన్ని రోజులు రహస్యంగా ఆమెతోనే ఉన్నాడు. ఆ తర్వాత అతనికి తన మిత్రుడు సుబుద్ధి గుర్తు వచ్చాడు. అప్పుడు ప్రియా, నేనిప్పుడు వెళ్ళి నా మిత్రుడు సుబుద్ధిని కలిసి 1-2 రోజుల్లో వస్తాను అని అడిగాడు. అయితే పద్మావతికి అనుమానం మొదలైంది. ఇతడిని కనుక ఇప్పుడు పోనిచ్చినట్లయితే మళ్లీ తిరిగి రాకపోవచ్చు అని అనుకుని అతణ్ణి పంపించడానికి నిరాకరించింది. అందుకు నొచ్చుకున్న యువరాజు ఆమెపై ఆసక్తి చూపించడం తగ్గించాడు. దీంతో సుబుద్ధి తన సంబంధానికి అడ్డంకి అని పద్మావతి భావించింది. యువరాజుని తనతోనే ఉంచేసుకోవాలని ఆమె భావించింది. దాంతో ఒక నిర్ణయానికి వచ్చి
యువరాజు వెళ్లటానికి అనుమతి ఇవ్వటంతో పాటు అతనికొక మిఠాయి పొట్లం ఇచ్చింది. ఆ పొట్లంని తన మిత్రుడైన సుబుద్ధికి ఇవ్వమని యువరాజుకు చెప్పింది. అదే సమయంలో అందులో ఒక్క ముక్క కూడా యువరాజు తినవద్దని ఆదేశించింది. నువ్వు వెళ్ళి త్వరగా నీ మిత్రుణ్ణి కూడా తీసుకుని రా, అతడు కూడా మనతోనే ఉంటాడు అని చెప్పింది. యువరాజుకి అమితానందం వేసింది. ఆ తర్వాత రోజే తన మిత్రుడు ఉన్న ముసలమ్మ ఇంటికి వెళ్లాడు. యువరాజును చూసి సుబుద్ధి ఎంతగానో సంతోషించాడు. ఇద్దరు స్నేహితులు చాలాసేపు సంభాషణల్లో మునిగిపోయారు. జరిగిన సంఘటనలన్నీ సుబుద్ధికి చెప్పి మిఠాయి పొట్లం అతని చేతికిచ్చాడు యువరాజు. అప్పుడు సుబుద్ధి, నా గురించి ఆమెకు ఎందుకు చెప్పావు, అందుకే ఈ మిఠాయి పంపింది అని యువరాజుతో అన్నాడు. అందుకు యువరాజు, లేదు, ఆమెకు అటువంటి ఆలోచన లేదు, ఆమె చాలా తెలివైనది, పవిత్రమైనది, నిన్ను చూసి గౌరవించాలనే ఉద్దేశ్యంతో నిన్ను తీసుకురమ్మని అడిగింది అన్నాడు. అప్పుడు సుబుద్ధి తనకిచ్చిన మిఠాయిలోంచి ఒక ముక్క తీసి దాన్ని దగ్గర ఉన్న కుక్కకు వేశాడు. ఆ ముక్కను తిన్న వెంటనే కుక్క చచ్చిపోయింది. అది చూసిన యువరాజు ఆశ్చర్యపోయాడు. దాంతో ఆడవాళ్లను అస్సలు నమ్మకూడదు అని నిర్ణయానికి వచ్చాడు. పద్మావతితో సంబంధం తెంచుకోవడం ఉత్తమమని భావించాడు. అయితే అతను ఎటూ తేల్చుకోలేకపోయాడు. యువరాజు సంకటస్థితి చూసిన సుబుద్ధి, మిత్రమా, ఇక్కడ ఉండటం మంచిది కాదు, అంతకంటే ముఖ్యంగా నువ్వు ఎంతమాత్రమూ నిరుత్సాహపడకూడదు. మనం ముందు ఆమె దగ్గరకు వెళ్దాం, నాకు పథకం ఉంది, నువ్వు నేను చెప్పినట్టు ఆ పథకాన్ని అమలుపరుచు. ముందు యథావిధిగా నువ్వు ఆమె దగ్గరకు వెళ్ళు, ఆమెతో మామూలుగానే ఉండు. ఆమె గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆమె మెడమీద 3 గాట్లు పెట్టు. ఆ తర్వాత ఆమె మెడలోని హారం తీసుకొని వచ్చేయ్, మిగతా విషయం నేను నడుపుతాను అన్నాడు. సుబుద్ధి చెప్పినట్టుగానే యువరాజు పద్మావతి దగ్గరకు వెళ్లి గొలుసు తీసుకొచ్చాడు. ఆ తర్వాత సుబుద్ధి ఒక సన్యాసి వేషంలో శ్మశానానికి వెళ్లాడు. అక్కడ యువరాజుని తన శిష్యుడుగా నటించమని సన్యాసి వేషంలో ఉన్న సుబుద్ధి అడిగాడు. అక్కడ హారాన్ని ప్రజలకు చూపించి దాన్ని ఎవరు తమదని అడిగితే వాళ్లకి ఇచ్చివేయమని యువరాజుతో చెప్పాడు. యువరాజు హారం తీసుకొని దాన్ని ప్రదర్శిస్తూ ఊరంతా తిరుగుతున్నాడు. ఆ విషయం రాజుకు కూడా తెలిసింది. రాజు యువరాజుని పిలిపించి అడిగాడు. మారువేషంలో ఉన్న యువరాజు తన గురువుగారిని సంప్రదించమని అడిగాడు. అయితే తన గురువు ధ్యానంలో ఉన్నాడని కూడా తెలియజేశాడు. రాజు సుబుద్ధి దగ్గరకు వెళ్లి హారం ఇవ్వమని అడిగాడు. అందుకు సుబుద్ధి, మహారాజా, ఆ హారం విలువ గురించి మాకు ఎటువంటి ఆసక్తి లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మేమిక్కడే ఉంటున్నాం. మీ మంత్రి కొడుకు ఇక్కడికి వచ్చి ఇక్కడి శవాన్ని పీక్కు తింటున్నాడు. నిన్న మీ మంత్రిగారి కుమార్తె వచ్చి ఒక శవాన్ని పీక్కు తినింది. ఆ సమయంలో నేను ఆమెను గాయపరిచి ఈ హారం లాక్కున్నాను. అయితే ఆమె తప్పించుకొని పారిపోయింది. ఆమె కనుక మీ దేశంలో ఉన్నట్లయితే దేశానికి అరిష్టం. ఆడదాన్ని చంపడం పాపం. కాబట్టి ఆమె కళ్లకు గంతలు కట్టి అడవిలో వదిలివేయడం ఉత్తమం. ఇలా చెప్పి సుబుద్ధి రాజుకి హారం అందజేశాడు. రాజు రాజధానికి తిరిగి వచ్చి హారం ఎవరిదో ఆరా తీయించాడు. మంత్రి దాన్ని గుర్తించి అది తన కుమార్తెదేనని తేల్చాడు. రాజు విచారణ జరిపించాడు. మంత్రి తన కూతురి మడ కూడా పరిశీలింపజేశాడు. మంత్రి కూడా ఆమె మడమీద ఉన్న గాట్లు చూసి ఆశ్చర్యపోయాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మంత్రి తన కూతురి కళ్లకి గంతలు కట్టించి అడవికి పంపివేశాడు. తర్వాత సుబుద్ధితో పాటు యువరాజు అడవికి వెళ్లి పద్మావతిని కలిశాడు. సుబుద్ధి సలహా మేరకు యువరాజు పద్మావతిని అడవి నుంచి తీసుకెళ్లి ఆమెతో హాయిగా జీవించాడు. పై కథంతా చెప్పిన బేతాళుడు, విక్రమ, ఇప్పుడు నీవు విన్న కథలో పాపం ఎవరిదో చెప్పు అని అడిగాడు. అందుకు విక్రముడు నవ్వి, బేతాళా, యువరాజు యవ్వనంలో ఉండటం వల్ల ప్రేమకు లోనయ్యాడు. యువరాజు అందగాడు కావటం వల్ల పద్మావతి కూడా అతనిని ప్రేమించింది. ఒక మిత్రుడిగా సుబుద్ధి తన స్నేహితుడికి సహాయం చేశాడు. ఎటువంటి విచారణ లేకుండా రాజు ఆమెను అడవికి పంపాడు. అందువల్ల ఈ కథలో పాపం ఏదైనా ఉంటే అది రాజుకే చెందుతుంది అన్నాడు విక్రముడు. విక్రముడి సమాధానానికి సంతృప్తి చెందిన బేతాళుడు మళ్లీ చెట్టుకు శవమై వేలాడుతున్నాడు. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. ఇంకొక బేతాళ కథతో మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.